ఆ మాటలకే ఇచ్చారో లేకపోతే యథాలాపంగా ఇచ్చారో ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. हर मस्जिद में शिवलिंग क्यों देखना? మిగతా వాటిని ఎక్కడా లాక్కోవటానికి వీల్లేదు, రామ మందిరం ఒకటి తీసుకుంటే చాలు అంటే కుదరదు సార్. అరే పిచ్చి కుక్క, రామ మందిరం ఒక ప్రత్యేకమైనది కనుక దీన్ని మేము ఛేదించాం, ఇక నుంచి మసీదులు తవ్వొద్దు అని ఆర్ఎస్ఎస్ అధినేత అంటే నీకేంట్రా నొప్పి? లేదు లేదు నేను ఒప్పుకోను, నేను వెంటనే గడ్డపార పట్టుకొని పనికి బయలుదేరాలి. ఇంతకుముందు నేను గతంలో శవాల గుంతలు తీసేవాడిని, ఇప్పుడు నాకు శవాల గుంతలు తీసే పని ఎవ్వడివ్వట్లేదు, కానీ నా చేతులు ములములాడుతున్నాయి, వెంటనే గుణపం పట్టుకొని వెళ్ళి నేను ఆ మసీదులు తవ్వుతానంటావేంటి? నీకు అంతలా పని అవసరం ఉంటే నీ పాత పని నీకు గుర్తుకొచ్చి నువ్వు గుంతలు తీయాలనుకుంటే, నేను ఎలాగో ఆర్కిటెక్ట్ని, నేను సివిల్ కన్స్ట్రక్షన్ చేయిస్తూ ఉంటాను, నా పిల్లర్ గుంతలు తవ్వడానికి నాకు లేబర్స్ దొరకట్లేదు, సో నాకు కాల్ చేయి, నీకు పనిస్తాను, వచ్చి ఆ పిల్లర్ గుంతలు తవ్వుకొని బ్రతుకు. అంతేగాని మసీదులు తవ్వుతావు అంటే ఏంటి? వెధవా, పిచ్చి కుక్క, నీకు నా మతి ఉండి మాట్లాడుతున్నావా? ఆర్ఎస్ఎస్ అధినేత వద్దంటే నువ్వెవర్రా బొత్సుగాని చెప్పడానికి మసీదులు తవ్వుతానని? అంటే నువ్వు మసీదులు తవ్వుకుంటూ కూర్చుంటే ముస్లింలు గాజులు వేసుకొని తవ్వుతారా? గుణపం దిగుద్ది నాయాలని, అర్థమైందా? ఏమంటున్నాను? గుణపం దిగుద్ది. బల్యం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అందరి బల్యాలు పట్టుకొని చెక్ చేసావు కదా, ముస్లింల బల్యం కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, మరి గుర్తుంచుకో. బల్యం దిగిందనుకో నా కొడక ఎటు కాకుండా పోతావు. ఇంకోసారి మసీదుల జోలికి కానీ, చర్చిల జోలికి కానీ, ఖురాన్ జోలికి కానీ, వేదాల జోలికి కానీ, బైబిల్ జోలికి కానీ నువ్వు వస్తే నీకు ఇంకా బల్యం దిగుద్ది అని గుర్తుపెట్టుకోండి. There is no split. I think if there is shraddha about something, we should not create unnecessary contrast. Because being different in worship doesn't create any rift in Hindus at least. Because Hindus say, "Jaki rahe bhavana jaisi prabhu murti dekhe." How can they be split on these lines? If they have forgotten Hindutva, they can be split on these lines. హిందుత్వాన్ని మర్చిపోయి ఉంటే అప్పుడు వాళ్ళ చర్యల్ని ఖండించవచ్చు అంటున్నారు. మర్చిపోయారు సార్, మర్చిపోయారు. సాయి భక్తులు హిందుత్వాన్ని మర్చిపోయారు సార్, వాళ్ళు ముస్లింలుగా మారిపోయారు సార్. లలిత్ కుమార్ ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నాడని రాత్రి ఆలోచించాను. చివరికి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఓహో ఇలా చెప్తున్నాడా అని ఒక అవగాహన వచ్చింది. అదేంటంటే లలిత్ కుమార్ ఆ సాయిబాబా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి సాయి భక్తులందరినీ పిలిచి వాళ్ళ లుంగిలి విప్పి వాళ్ళ బల్యాలు చూసి సున్నతులు అయి ఉన్నాయి అంటే వీళ్ళు ముస్లింగా మారిపోయారని కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే మన లలిత్ కుమార్ కు క్రైస్తవుల బల్యాలు చూడడం, ఆ తర్వాత ముస్లింల బల్యాలు చూడడం, ఆ తర్వాత సాయి భక్తుల బల్యాలు చూడడం, ఆ తర్వాత బ్రహ్మకుమారి ఈశ్వర సమాజం వారి బల్యాలు కూడా చూడడం తనకు అలవాటు. ఈ బల్యాలు అంత ఫన్నీగా ఉంది ఇది. ఈ బల్యాలు చూస్తూ పట్టుకొని నిర్ధారించి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు మన పిచ్చుకుక్క లలిత్ కుమార్. ఈ విషయాలు వెడిట్లో కట్ చేస్తావా రాహుల్? కట్ చేయవా? నీకు కూడా ఫన్నీగా ఉందా? ఓకే కంటిన్యూ. అతడు అయ్యేదేం లేదు, వాడు పీకేదేం లేదు బొచ్చు, ఓకేనా? మిత్రులారా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారి యొక్క వీడియోను ప్లే చేసుకుంటూ కౌంటర్ ఇచ్చాడు మన లలిత్ కుమార్. కానీ ఏమంటున్నాడంటే, కౌంటర్ ఇచ్చుకుంటూనే కౌంటర్ ఇవ్వట్లేదనుకుంటూ, సంతోషిస్తూనే బాధపడుతున్నానంటూ, మీకున్న జ్ఞానం నాకు లేదంటూనే నేను మహాజ్ఞాని అని చెప్పుకుంటూ గొంగట్లో చెప్పి పెట్టి కొట్టినట్టుగా వీడియో చేశాడు మన పిచ్చి కుక్క లలిత్ కుమార్. నా జీవితంలో మోహన్ భాగవత్ గారిని ఇంతలా అవమానించినటువంటి వ్యక్తిని నేను చూడలేదు ఇంతవరకు. అదే క్రైస్తవులు అవమానిస్తే, ముస్లింలు అవమానిస్తే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటి వరకు తన ఇంటిపై ధర్నా చేసేవారు, తనను అరెస్టు చేసే వరకు పట్టుపట్టేవారు. కానీ లలిత్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు? ఎందుకు తన ఇంటి ముందు ధర్నా చేయట్లేదు? ఎందుకు తన వీడియోలు ఆపట్లేదు? ఏమైంది? ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు రక్తం పలచబడిందా లేక దేశభక్తి తగ్గిందా? ఏమైంది? నాకైతే అర్థం కావట్లేదు. కౌంటర్ కాదండి, సవినయంగా సభక్తికంగా వారు మాట్లాడిన మాటల్లో ఏదైతే నాకు అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా అనిపించాయో, లక్షలాది మంది సభలో ఎవరికీ ఏ అభ్యంతరం కనిపించలేదు, కానీ ఈ పిచ్చి కుక్కకు మాత్రం కొన్ని వాక్యాలు అభ్యంతరకరంగా కనిపించాయి అంటున్నాడు మన పిచ్చి కుక్క. వాటి గురించి మాత్రమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని లేదా సర్సంగ్ చాలక వారిని నేనేదో అగౌరవపరిచానన్నట్టుగా తీసుకుని ఎవరన్నా ఈ టాపిక్ ని ఎక్స్టెండ్ చేస్తే మాత్రం దానికి నేను బాధ్యుడిని కాదు. నువ్వు బాధ్యుని కాదు. తన వీడియోను ప్లే చేసుకుంటూ కౌంటరించుకుంటూ తన మాటలు నేను ఏకీభవించట్లేదు అంటున్నావు, కానీ నీ ఇంటెన్షన్ నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను కదా, నేనే బాధ్యుడిని. కానీ అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బహుశా సాయిబాబా విషయంలో కూడా కొన్ని విషయాలు ఆయన స్వయంగా పరిశీలించడం కాకుండా బహుశా ఎవరో చెప్పిన విషయాల్ని విని మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. అన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు, ఇన్ఫాక్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా తెలియదు.
కాబట్టి నేను ఆర్ఎస్ఎస్ అధినేతకు తెలియని విషయం పట్ల వీడియో కౌంటర్ చేస్తున్నాను. నాకు అన్నీ తెలుసు కాబట్టి ఎవడో ఏదో ఒక స్క్రిప్ట్ రాసిస్తే అంతమంది సభలో ఆర్ఎస్ఎస్ అధినేత చదివి వెళ్ళిపోయాడు కనుకనే తనకు నేను కౌంటర్ ఇస్తున్నాను. నిజంగా శక్తి స్థాయి ఉంటే ఒక్కసారి పూజ్య మోహన్ భాగవత్ గారి దగ్గరికి కూడా వెళ్ళేసి మోహన్ భాగవత్ గారు అలాగే ప్రవచనకర్తలు మీరు అందరూ కూడా ఒక మాట చెప్పండి, లలిత్ కుమార్ చేస్తుంది తప్పుడు ప్రచారం, సనాతన ధర్మంలో సాయి పరమాత్ముడు అన్న విషయం చెప్పించేయండి, అన్నీ మూసు కూర్చుంటా ఆల్ హోల్స్. చూడండి ఎంత ఎటకారమో, ఆయన ముందుకు వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని నిలబడండి అంటూనే ఒక సూచన ఇస్తున్నాడు. ఆయన పెద్ద తోపేం కాదు, ఆయన ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడే అవసరం లేదు అన్నట్లుగా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, అన్నీ మూసుకొని కూర్చుంటా అన్నవాడు ఈరోజు మోహన్ జీ సాయిబాబా జోలికి వెళ్ళొద్దు అంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆయన వేలాది మందిలో చెప్పి వెళ్ళిపోతే నేనే ఎందుకు ఊరుకుంటా, తనకు వ్యతిరేకంగానే వెళ్తాను అంటున్నాడు మన పిచ్చి కుక్క. మోహన్ భాగవత్ జీ చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏంటివన్నీ? వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు చెప్పాడు, ఇవన్నీ నేను వినను, నాకేం అవసరం, నాకు వినే అవసరం లేదు అని చెప్తున్నాడు మన లలిత్ కుమార్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా, తన వీడియోను నేను ఏం వక్రీకరించట్లేదు, కేవలం కావాల్సినటువంటి అంశాలను మాత్రమే ప్లే చేసుకుంటూ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే తను 25 నిమిషాల పాటు వీడియో చేశాడు. ఇంత పెద్ద వీడియోకి నేను మాట్లాడుకుంటూ కౌంటర్ ఇవ్వడం యూట్యూబ్ అల్గారిథం ప్రకారంగా ఇది కాపీ రైట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నేను అంత పెద్ద వీడియో చేయలేను కనుక నాకు కావాల్సిన అంశాలను మాత్రమే ప్లే చేసుకుంటూ ముందు మాట్లాడుతున్నాను. మీకు అంతగా ఏమైనా డౌట్ వస్తే తన యొక్క వీడియోను కూడా నా డిస్క్రిప్షన్లో నేను పెడతాను. మీరు తన వీడియోను పూర్తిగా చూడండి. నేను చెప్పిన తప్ప రైటా, నేను వీడియోను కట్ చేసి ప్లే చేస్తున్నానే కానీ వీడియో యొక్క స్పీడ్ని, తన యొక్క ఉద్దేశాన్ని మాత్రం చంపట్లేదు, కట్ చేయట్లేదు. మీరు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. చాలా మంది కామెంట్ పెట్టొచ్చు, మోహన్ భాగవత్ జీ కంటే నీకు ఎక్కువ తెలుసా అని. ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన ఈ ఒక్క విషయం దగ్గర బహుశా ఆయనకు అవగాహన ఉండకపోవచ్చు. చూశారు కదా, మోహన్ జీ కన్నా నాకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలియదు, కానీ ఈ విషయంలో తనకు అవగాహన లేకపోవచ్చు అని ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. అక్కడేమో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోయాడు అని చెప్పాడు, ఇక్కడేమో తనకు అవగాహన లేదు అంటున్నాడు. అంటే తనకు జ్ఞానోదయం కల్పిస్తున్నాడు, తనకు అవగాహన కలిగిస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా, ఇక మీరు రంగంలోకి దిగాల్సిందే. కాబట్టి నేను అటువంటి తటస్థ వైఖరిని ప్రదర్శించడానికి నేను సిద్ధంగా లేను. నేను స్పష్టమైన నా వైఖరిని స్పష్టంగా ధర్మం వైపే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ అధినేత తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నారు, నేను ధర్మం వైపు మాట్లాడుతున్నాను. తను తటస్థ వైఖరి మాట్లాడితే నేను ధర్మ వైఖరి మాట్లాడుతున్నాను, ఆయన అధర్మ వైఖరి మాట్లాడుతున్నారు. కనుకనే నేను తన వీడియోకి కౌంటర్ ఇస్తున్నాను. ఇది సింపుల్ గా అందరికి అర్థమవుతుంది. మరి ఆర్ఎస్ఎస్ కర్తలారా, మీకు అర్థం కావట్లేదా? ఇప్పటికైనా సరే మీరు రంగంలో దిగాల్సిందే. No, it is meaningless. Shirdi Sai Baba has been there for now about 250 years in Maharashtra. Hindus are not split there. మోహన్ జీ మొట్టమొదట మాట్లాడుతూ దో ఇట్ ఈస్ మీనింగ్లెస్ అన్నారు. హౌ ఇస్ ఇట్ మీనింగ్లెస్ సార్? ఐ డోంట్ నో. హౌ ఇట్ ఈస్ మీనింగ్లెస్ సార్? యూ డోంట్ నో ఎనీథింగ్. ఐ నో వెరీ వెల్ అబౌట్ ది హిందూ ధర్మ. అంతే కదా లలిత్ కుమార్, అంతే కదా పిచ్చి కుక్క నువ్వు చెప్పేది? నువ్వు బైబిల్ని, పురాణాన్నే వక్రీకరిస్తావు. నువ్వు అలాంటిది మోహన్ జీ కానీ లెక్క చేస్తావా? తన మాటలతో నువ్వు ఎన్నడూ ఏకీభవించవు. నువ్వు ప్రతిదీ తన మాటలకు అపోజ్ చేసుకుంటూనే ఇది కౌంటర్ వీడియో కాదు అంటున్నావు. ప్రేక్షకులు గమనిస్తున్నారు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దీన్ని గమనించాలి అని నేను మనవి చేస్తున్నాను. మాట్లాడిన తర్వాత మిగతా మాటలు మాట్లాడదాం. Shirdi Sai Baba was one of the group of santas at that time, contemporary. The Gajanan Maharaj of Shegaon and some 3/4. షిరిడి సాయిబాబా ఒక గ్రూప్ ఆఫ్ సంతుల్లో ఆయన కూడా ఒకడు, కాంటెంపరీ ఆఫ్ గజానన్ మహారాజ్ అని చెప్తున్నారు. ఓకే, సంత్ అంటే ఏంటి? సాధువు అని అర్థం. ఆ రోజుల్లో కేవలం సాధువులు హిందువులే ఉండేవాళ్ళ? సూఫీ సంతులు అనే పదం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. సాయిబాబా సంత్ అని చెప్తున్నారు, ఆ కాలంలో సూఫీ సంతులు లేరా? మీకు మతుండే మాట్లాడుతున్నారా? మీకు అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోవడం కాదు, కొంచెం అవగాహనతో మాట్లాడాలి అని లలిత్ కుమార్ యొక్క ఉద్దేశం. అందుకే తను ఈ కౌంటర్ వీడియో చేస్తున్నాడు. లలిత్ కుమార్, నువ్వు 3 ఆకులు చదివితే ఆ అధినేత 6 ఆకులు చదివినవాడు, నీకంటే మహాగని. తనతో నీకు పోలికేంటి? అసలు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది మీ ఇద్దరి మధ్య. అయినా తన వీడియోను నువ్వు కౌంటర్ ఇస్తావా అంటే నువ్వు అంత మొనగాడి అయిపోయావా? పిచ్చి కుక్క, నీ బ్రతుకు, నీ జీవితం కేవలం చందాలపై ఆధారపడి ఉంది. చందాలు బంద్ అయితే నీ దందాలు కూడా బంద్ అయిపోతాయి. Who brought out the spiritual awakening among the common people, took Vedas to them.
Shirdi Sai Baba started Ram Navami and Vijayadashmi in Shirdi. నిజంగా ఇది చాలా బాధాకరమైన స్టేట్మెంట్. లక్షలాది మందికి నచ్చిన నాకు మాత్రం ఈ స్టేట్మెంట్ బాధాకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆయన ముస్లిం అయిపోయాడా, క్రిస్టియన్ అయిపోయాడా, సాయి భక్తుడు అయిపోయాడా? ఇంత గట్టిగా ఆర్ఎస్ఎస్ అధినేతకు తను కౌంటర్ ఇచ్చిన మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎందుకు గమ్మునున్నారు? నాకు అర్థం కావట్లేదు ఈ విషయం. It is still going on. No Muslim who is religiously a little trained follows Shirdi Sai Baba. Shirdi Sai Baba is worshipped by only Hindus, and there is no split. His vichar, his upadeshas, they are all Sanatana Dharma, nothing else. స్టేట్మెంట్ టు స్టేట్మెంట్ కౌంటర్ ఇస్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా, పెద్దలను ఆక్షేపించాలని కాదు. బహుశా వారు మాట్లాడిన వ్యాఖ్యలు మరొకసారి పునరాలోచన చేసుకుంటారన్న ఒక ఆశ, లేదంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ప్రతిదీ మనం ఆచరించదగిందే అనుకుని ఎవరైతే వారి బాటలో వెళ్తారో అలాంటి వాళ్ళు ఒక్కసారి లలిత్ కుమార్ చెప్పే వ్యాఖ్యల్ని ఆలోచిస్తారన్న ఒక ఆశ, అంతే. కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ మీకు ఏమీ తెలియదు, అన్నీ నాకే తెలుసు అంటూ, ఆయన మాటలు మీరు వినొద్దు అంటూ, నా మాటలు మాత్రమే వినాలి అనుకుంటూ, రెస్పెక్ట్ గా మాట్లాడినట్టుగా నటిస్తూ ఏం డ్రామాలు చేస్తున్నాడు ఈ పిచ్చి కుక్క. ఏ సెక్యులరిజం, ఏ కుహనా సెక్యులరిజం అయితే ఈరోజు సనాతన ధర్మానికి పెను శాపంగా మారిందో, ఆ సెక్యులరిజంని ఈ రోజు కూడా భుజాన మోస్తున్నది ఇలాంటి భక్తులే. ఇలా అన్ని మతాలని సమానమే, ఈ మతం ఏదైనా సరే మంచినే చెప్తుంది, అల్లా అంటే కేవలం ముస్లిం దేవుడి పేరు కాదు, అది కేవలం భాష మాత్రమే, శివుడైనా అల్లా అయినా విష్ణుమూర్తి అయినా యెహోవా అయినా అంతా ఒకటే అని మాట్లాడే కాడికి వచ్చేసారు వీళ్ళు. పిచ్చి కుక్క, నీకు ఇంతకుముందే చెప్పాను వేదాలను వక్రీకరించొద్దు అని. వేదాలు స్పష్టంగా ఉంది, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, దేవుడు ఒక్కడే, ఆయన ఋషులు విభిన్న పేర్లతో పిలుస్తారు అని. మళ్ళీ అదే పాట పాడతావేంటి? So that split is not brought about of Shirdi Sai Baba if it is there. It is not there. But if at all some sort of this shift is there, rift is there, it is due to lack of knowledge of dharma in Hindus. ఈ మాట అన్నిటికంటే అభ్యంతరకరంగా ఉంది. హిందువుల్లో ధర్మం పట్ల అవగాహన లేక ఇలాంటి విభజన తెస్తున్నారు అని మాట్లాడారు. అంటే ఈరోజు మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నామంటే ధర్మం గురించి ఏమాత్రం అవగాహన లేకనా? సార్, మేము ఓన్లీ ధర్మం కోసం కట్టుబడ్డాం కాబట్టే ఈ మాటలు మాట్లాడుతున్నాం సార్. ఓన్లీ ధర్మం కోసం కట్టుబడి ఈ మాటలు మాట్లాడుతున్నాం. మిత్రులారా, మోహన్ భాగవత్ గారి గౌరవాన్ని దిగజార్చడం కాదా? మోహన్ జీ గారు ఏది చెప్పినా తనకు అభ్యంతరంగా అనిపించింది. ఇంతవరకు తను మాట్లాడిన మాటల్లో అన్ని అభ్యంతరకరంగానే ఉన్నాయి అన్నాడు, కానీ ఒక్కడైనా సరే నేను ఏకీభవిస్తాను అన్నాడా? అనలేదు. పైగా ఏమంటున్నాడు? మీ పైన గౌరవం ఉంది, మీరు మహాజ్ఞాని, మీకు బలం ఉంది, మీకు శక్తి ఉంది అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఉన్నా కూడా మీరు నథింగ్, అన్ని నేనే అంటున్నాడు. ఇది మోహన్ జీ గారిని దిగజార్చడం తప్పకుండా అయింది. అందుకని తన వీడియోను ప్లే చేసుకుంటూ కౌంటర్ ఇచ్చుకుంటూ నేను కౌంటర్ ఇచ్చే ఉద్దేశం లేదు అని నటన చేస్తున్నాడు మన పిచ్చి కుక్క. కార్యకర్తలారా, ఇప్పటికైనా మీరు మేలుకోవాలి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నినాదం కూడా ఒకటి స్పష్టంగా చెప్తూ ఉంటారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పేసి. నిజంగా చాలా గొప్ప నినాదం. కానీ నాలాంటి వాడికి, సామాన్యుడికి, ఒక్కొక్క సగటు హిందుత్వవాదికి ఆ కన్ఫ్యూజన్ నాకు లేదు సార్. ఎందుకంటే నాకు మూడు ప్రయారిటీలు: ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది మంచిదే, కానీ ఇంతకన్నా మంచిది నేను తయారు చేసిన పెద్ద తోపును. ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? బీజేపీ వాళ్ళు ఈ నినాదాన్ని తీసేసి ఈ నినాదాన్ని యాడ్ చేయాలా? వాళ్ళ ఆబ్జెక్ట్లో ఈ నినాదాన్ని యాడ్ చేయాలా? మోదీ గారికి ఒక లెటర్ పెట్టు, మరి అది తీసేసి ఇది యాడ్ చేస్తారు. నువ్వు తోపు కదా. నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, నీకు కనుక దేశం పట్ల, ధర్మం పట్ల ప్రేమ అభిమానాలు ఉంటే అన్నీ మూసుకొని కొత్త నినాదాన్ని తేకుండా అదే నినాదాన్ని ఫాలో చేస్తావు. కానీ నువ్వు అది కాదు, దానికంటే బెటర్ ఇదని చూపించే ప్రయత్నం చేస్తున్నావే, ఇది నీ ఈగోయిజం. ఏంటిది? ఇది నీ ఈగోయిజం. ఇది నశింపబడక తప్పదు. గతంలో మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ దేశంలో ఉంటున్న ప్రతి వాడు హిందువే, వాడు ముస్లిం అయినా క్రైస్తవుడైనా అని చెప్పేసి. నేను ఒప్పుకోవట్లేదు సార్. ఎవడైతే సనాతన ధర్మాన్ని, వేదాన్ని అంగీకరిస్తాడో వాడు మాత్రమే నా దృష్టిలో హిందువు. మీరంటున్న స్టేట్మెంట్కి కనుక నేను ఒప్పుకుంటే ఒక చిన్న పెట్ట కథ చెప్తాను సార్. నేను చెప్పాను కదా, వీడు ఏది ఒప్పుకోడని. 3rd క్లాస్ చదివే పిల్లవాడికి కూడా తెలిసి ఈ విషయం. హిందూ అన్న పదం ఇది భౌగోళిక పదం. సింధు నది పారివాహిక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ ఉద్దేశించి పర్షియన్స్ వాళ్ళ లాంగ్వేజ్ లో సా ఉండదు కనుక వాళ్ళు హీ పెట్టి హిందువులు అన్నారు. ఆ తర్వాత ముస్లింలు దీన్ని ధృవీకరించారు. అప్పటి నుంచి ఇది హిందువులుగా మారింది. ఇది భౌగోళిక పదం. దీనికి ధర్మానికి ఏంట్రా సంబంధం? నాకు అర్థం కాదు. ధర్మంపై నడిచేవాడిని వైదికుడు అంటారు, వేదాలను అనుసరించేవాడిని వైదికుడు అంటారు.
భౌగోళికంగా అందరూ హిందువులే, ఆయన అన్నదాంట్లో తప్పేముంది? ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు నీకు? పుడింగ్లా వచ్చేసి తనకే కౌంటర్ ఇచ్చేలా మాట్లాడు. అరే పిచ్చి కుక్క, నీ గనక ఆర్ఎస్ఎస్ అధినేత మీద గౌరవం ఉంటే, దేశం మీద భక్తి ఉంటే, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ పై నీకేమైనా గౌరవం ఉంటే నువ్వేమన్నా తెలుసా? నేను ఇన్ని రోజులు సాయి భక్తులను విమర్శించాను, సాయిబాబా టెంపుల్స్ పై అటాక్ చేశాను, వాళ్ళను బాధ పెట్టాను. సో ఇక నుంచి మా అధినేత ప్రకటించారు సాయి జోలికి వెళ్ళొద్దు అని. కనుక నేను తన ఆజ్ఞను శిరసా వహించి ఇక నుంచి నేను సాయి భక్తులపై కానీ సాయిబాబాపై కానీ ఎలాంటి వీడియోలు చెయ్యను అని సరెండర్ అయిపోవాలి. ఇదిరా భక్తి అంటే, ఇదిరా గౌరవం అంటే. అని నువ్వు తన వీడియోను ప్లే చేసుకుంటూ తనకి ఏమీ తెలియదు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివి వెళ్ళిపోయాడు అని మాట్లాడిన వాడివి నువ్వు తనపై గౌరవం ఉంది అంటే చూసేవాళ్ళం మనం పిచ్చోళ్ళమా? వెధవా, ఇలా అనుంటే నీకు ఎంత హుందతనంగా ఉండేది. అవును, లలిత్ కుమార్ నిజంగానే దేశభక్తుడు, ధర్మభక్తుడు అని జనాలు అనేవాళ్ళు. తను చేసేది మంచిగా చేస్తున్నాడని ఒప్పుకునేవారు. కానీ నువ్వు అధినేత మాటను కూడా ధిక్కరించి నీ యొక్క వైఖరిని ముందుకు తీసుకెళ్తున్నావు అంటే కేవలం ఇది నీ ఇగో హట్టై మాత్రమే. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు సాయి భక్తులపై విరుచుకుపడ్డావు కదా. వాళ్ళు కొన్ని కేసులు పెట్టినా కూడా నువ్వు తగ్గకుండా వాళ్ళతో పోరాడతాను, నా ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చావు కదా. ఇప్పుడు సడన్ గా భాగవత్ గారు వచ్చి సాయి జోలికి వెళ్ళొద్దు అనగానే నీకు ఇగో హట్ అయింది, నీ అహం అనేది టచ్ అయింది. సో నీ అహం నిన్ను నాశనం చేస్తుంది. ఇది గౌరవం కాదు, తొక్క కాదు, కేవలం నీ ఇగో మాత్రమే అని ప్రేక్షకులకు అర్థమవుతుంది. చూశారు కదా మిత్రులారా, లలిత్ కుమార్కు ఎంత అహంకారం వచ్చిందో, తన అహం ఎంతగా పెరిగిందో. అందుకే నేను అంటాను, తనకు ఎవరైతే చందాలు ఇస్తున్నారో ఆ చందాలను బంద్ చేస్తే తన దందాలు కూడా బంద్ అయిపోతాయి. ముఖ్యంగా నేను ముస్లిం సోదరులకు, క్రైస్తవ సోదరులకు ఏం చెప్తున్నానంటే, ఈ వీడియో మనది కాదు కదా, మనకు సంబంధం లేదు కదా, ఇది లలిత్ కుమార్కు ఆ తర్వాత అధినేతకు మధ్య, ఆర్ఎస్ఎస్ అధినేతకు మధ్య జరిగిన పోరాటం గురించి కదా ఈ వీడియో కౌంటర్ వీడియో చేశాను అనుకోకండి. ఎందుకంటే మీరు లైక్స్, కామెంట్స్ చేసి ఇతరులకు షేర్ చేస్తే సామాన్య హిందూ సోదరుల దగ్గరికి కూడా చేరాలి. లలిత్ కుమార్ ఎంత క్రూరుడో అందరికీ తెలవాలి. లలిత్ కుమార్ యొక్క ఏదైతే ఈ బిజినెస్ మాఫియా ఉందో, ఏదైతే ఈ చందాల దందా ఉందో, దీన్ని మనం ఆపే ప్రయత్నం చేయాలంటే ప్రతి వ్యక్తికి, సామాన్య సెక్యులర్ హిందువులకు కూడా ఈ వీడియో చేయాలంటే మీ కోఆపరేషన్ ఎంతైనా ముఖ్యం. కనుక వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్స్ రాస్తూ, లైక్స్ చేస్తూ ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.